ఇప్పుడు మనకు నోరు ఉంది కదా అని పిచ్చి కుక్కలాగా మోరిగామనుకోం ఏం చేస్తారు? కృష్ణా జిల్లా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని అరెస్టుతో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎవడరా నా బాల్ హెడ్ మీద కొట్టింది? నేనే. జస్ట్ ఏం లేదు తెలుసుకుందామని. ఆడ పనికి మాలిన సన్నాసి నారా లోకేష్ అనేవాడు. నీదొక బతికేరా బుర్ర మీసాలు చెప్పు తీసుకొడతాను. ఏం చేస్తారు? లాలో ఏమున్నాయి ఎన్ని చేస్తారు? ఎన్ని తెలివితేటలు ఉండబట్టే నిన్ను జైలు అర్థమైంది. గుట్కా కాస్త తక్కువ తినరా, క్యాన్సర్ వస్తుంది. అమరుణ్ణి నేను, నువ్వు కాదు. కొడాలి నాని గారికి క్యాన్సర్ వచ్చింది. కొడాలి నాని తీవ్ర అనారోగ్యానికి గురైనట్టు సమాచారం. నరాలకు ఎక్కిస్తారు కానీ నువ్వు నోట్లో పెట్టుకున్నావేంటి? అది క్యాన్సర్ స్టార్టింగ్ స్టేజ్ లో నరాలు క్యాన్సర్ కుదిరింది కదా, అందుకే డైరెక్ట్ ప్రస్తుతం కొడాలి ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్నట్లు టాక్. ఇంత చిన్న వయసులో నీకు ఎన్ని కష్టాలు రా బాబు. చంద్రబాబు గారు అనేవాడు ఈ రాష్ట్రంలో రాజకీయాల్లో నుంచి చరంగీతం పాటి పంపించి ఆ నీళ్ళు పంపించేదాకా నేనైతే ఈ భూమి మీద నుంచి రాజకీయాల్లోంచి వెళ్ళను. ఏమ్రా సత్య ముందు నా ముఖం నుంచి సస్తాను కదరా, చూడరా. జగన్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తొడలు కొట్టినా వెంట్రుక కూడా పీకలేరు అన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు. నువ్వు ఏమి ఈ ప్రభుత్వాన్ని పీకలేవు. ఎక్కువ నీళ్ళుగా ఉంటే రోడ్లేసి రుబ్బిగలను. అది జగన్ సార్ చిటికెన వేల మీద ఉన్న వెంట్రుకను కూడా నువ్వు పీకలేవని నేను చెప్తున్నా. ఇప్పుడు నా వెంట్రుక కూడా పీకలేరు నా కొడుకులు. నా కోసం మీరు అనవసరంగా అవి పీకోవటం ఎందుకులేండి. మీ జగన్ ను ఈ ఎంట్రికలు కూడా పీకలేరు వాళ్ళు అని చెప్పి నేను తెలియజేస్తా. లేరు చాలా మంది ప్రస్తుతం రాష్ట్రంలో కనపడటం లేదు. మొత్తం లాగేశారు కదా, ఏమీ లేదు అక్కడ. ఆడికి అలాగే అవ్వలేరా? ప్రత్యర్థుల్ని శత్రువుల్లా చూడటం, బూతులు తిట్టడమే వైసీపీ నేతలకు తెలిసిన విద్యగా మారిపోయింది. పిచ్చి నా కొడుకులాగా పిచ్చి వాగుడు వాగి వెళ్తారు అనుకుంటాం మేము. ఆ ఏరా ఊరి అనుకుంటాం, సన్నాసి అనుకుంటాం, తప్పేం లేదు. 420 నా కొడుకు నీ బాబు చంద్రబాబు గారు ఆడేవాడు సన్నాసి సన్నాసే కదా. ఈ అమ్మ మొగుడు కట్టించాడు తిరుపతి గుడి. గుండె జాగి చస్తావు. నీ కళ్ళల కారం కొట్ట. నాకు పువ్వు తెలియనో లేదో వచ్చి మాట్లాడు. గుండె ఆగి చస్తావు, ఆ విషయం నీకు తెలియట్లేదు. పాలు పడలేదా? పీకేరు నువ్వు, నీ బాబు పీకేరు. వైసీపీ నేతల భాష ప్రజల్లో ఏహ్య భావ్యాన్ని కలిగించింది. ఆ బూతులు కూడా తిట్టడం కూడా ఈ రోజు చూస్తా ఉన్నాం. ఏంట్రా 2 రోజుల నుంచి చూస్తున్నాను, తెగ రెచ్చిపోతున్నావేంటి? లంజా కొడుకు ఆడు సైకో, వాడిని కన్నా చంద్రబాబు గారు సైకో. చివరికి ముఖ్యమంత్రిని కూడా ఎలాంటి దారుణమైన బూతులు. చూసారా సార్ వీడు డబుల్ యాక్షన్? పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఇతన్ని ఏం చేద్దాం చెప్పండి. ఇలాంటి సోమరిపోతులు దేశంలో ఉండకూడదండి, కఠినంగా శిక్షించాలండి. అదే నేను చేసింది. అధికారంలో ఉన్నప్పుడు కన్ను మిన్ను కానరాని వైసీపీ నేతలు ఇప్పుడు పలాయనంలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మంచి వాళ్ళు. ఈడే మంచోడంటే మనం దేవుళ్ళురా బాబు. అయితే నన్న వంశీనో చంద్రం ద్వారం గుండా టచ్ చేసి చూడరు నువ్వు మగాడి అయితే. రిటర్న్ గిఫ్ట్ రాబోతుంది, జాగ్రత్త. అద్భుతంగా, చాలా అద్భుతంగా ఉంటది. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఉచ్చు బిగుస్తోంది. కేసులో పోలీసుల నెక్స్ట్ టార్గెట్ వంశీనే. రావు గారు మీరేమనుకోనంటే మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా? అడగండి. మీకు కొంచెం నోటుతో ఎక్కువండి. వంశీ ఎక్కడ దాక్కున్నా సరే అరెస్టు చేసి కోర్టులో హాజరు పరుస్తామని పోలీసులు క్లారిటీగా చెప్తున్నారు. ఎక్కడికి మావా? వరుసలొద్దు నీకేంట. ఇప్పుడు ఆ పోలీసుడు వస్తాడు, వాడికి నాలుగే నచ్చింది, నేను వెళ్తా. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. విదేశాలకు వెళ్లారనే ప్రచారం నేపథ్యంలో పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. నువ్వు మాట్లాడకుండా అమెరికా వెళ్ళు శివాజీ. గన్నవరంలో టీడీపీ ఆఫీస్ పై దాడి ఘటనలో మరి వంశీ ఇండియాలో ఉన్నారా లేక విదేశాల్లో తలదాచుకున్నారా అన్నది సస్పెన్స్ నెలకొంది. మర్డర్ అటెంప్ట్ చేశా, వాడి కారు కింద బొమ్మ పెట్టి చంపేద్దాం అనుకున్నా. దొరికితే కుమ్మేస్తారేమోనని ఇండియా వదిలిపెట్టి మలేషియా వచ్చా.
రాజా నువ్వెందుకు ఏడుస్తున్నావో చెప్తే సాయంత్రం వరకు మేము ఇద్దరం ఖాళీ కూర్చుని ఏడుస్తాం కదా. జగన్మోహన్ రెడ్డి లేకపోతే నేను ఉండలేను. అయితే 1 minute ఆశీర్వదించండి మావయ్య.